సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, ఈరోజు న్యూస్ త్వరగా అప్డేట్ చేస్తున్నాను. కారణం ఏంటంటే నేనైతే పెళ్ళికి వెళ్ళాలండి. సో గల్ఫ్లో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎటువంటి పెళ్ళిళ్ళన్నీ మిస్ అయిపోయాం కదండి. ఇప్పుడు పిలవడమే పాపం, వెంటనే ముందు వెళ్ళిపోతున్నాను నేను. సో అందువల్ల పెళ్ళికి వెళ్ళాలి, త్వరగా న్యూస్ అప్డేట్ చేసేస్తాను. సో నిన్న నేను కంపెనీల కోసం అడిగాను కదండి. కొన్ని కంపెనీల కోసం చాలా మిత్రులు కామెంట్లు పెట్టారండి. సో కొన్ని కంపెనీలు మంచివి శాలరీ ఇస్తున్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెంట్లు పెట్టారు. అంటే శాలరీ చూసుకుని రమ్మని చెప్పారు, శాలరీ టైంకి ఇస్తున్నామని తెలియజేశారు. సో కామెంట్ పెట్టిన మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రా చేసుకునేది పర్సంటేజ్ తగ్గిపోయిందంటండి కోవిడ్లో. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయంట కోవిడ్లో. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్స్. మినిస్ట్రీలో కొందరు ఎంప్లాయీస్ ఫింగర్స్తో స్కామ్ చేస్తున్నారంటే, చేతి వేళ్ళని ఫోర్జరీ చేసి స్కామ్ చేస్తున్నారంట. వాళ్ళు శాలరీలు తీసేసుకుంటున్నారంటండి. అటువంటి వాళ్ళని 7 అరెస్ట్ చేశారు. తర్వాత జహరాలో ఒక హౌస్ మేడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయిందండి. ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశారు. జహరా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆమె. సో మరి ఏం కష్టం వస్తుందో ఏమో తెలియట్లేదండి. సో ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నారో వాళ్ళని తెలియట్లేదు ఈ అరబ్ వాళ్ళు. ఎవరైతే వీసాలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళలో పనులు పెడతారో వాళ్ళు కూడా కొందరు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఆ ఇంట్లో ప్రాబ్లం అంటే వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. సో వాళ్ళకి ఏమీ చేసేది లేక హెల్ప్లెస్ అయిపోయి చివరికి ప్రాణం తీసుకోవడానికి ఒకటి చేస్తున్నారనమాట. ఇవి చూడు, ఈ అమ్మాయి చూడండి, పురుగుల మందు తాగేసి జరా హాస్పిటల్లో ఉంది. మరి ఇది ఏ దేశస్తులో కూడా తెలియదు ఇవే. సో సౌదీ విషయానికి వెళ్తే సౌదీ గవర్నమెంట్ వారు టెంపరీ సస్పెండ్ చేశారు 14 దేశాలకి ఫ్యామిలీ విజిట్ వీసాస్, 1 year మల్టిపుల్ ఎంట్రీ అని టెంపరీ బ్యాన్ చేశారండి ఫ్యామిలీ విజిట్ వీసాస్. అయితే ఇందులో ఇథియోపియా, జోర్డాన్, ఇండియా కూడా ఉందండి. ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్, అల్జీరియా, సుడాన్, ఇది జోర్డాన్, ఇరాక్, మొరాకో, యామిన్, ఇండోనేషియా, తునీషియా, ఈజిప్ట్, నైజీరియా. సో ఈ దేశాలకి టెంపరీ ఫ్యామిలీ వీసా సస్పెండ్ అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. యుఏ విషయానికి వెళ్తే ఒక అరబ్ వ్యక్తిని జైల్లో పెట్టారండి దొంగతనం చేసిన కేసులో. సో ఇతను 3 లక్షల విలువ గల సెల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ దొంగతనం చేశాడంటండి ఒక అరబ్ వ్యక్తి. అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ స్కూల్ బస్. చూడండి, డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉంటారో స్కూల్ బస్ దగ్గరలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి. బస్సుకు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. బస్సు ఆగున్నప్పుడు కానీ, పిల్లలు దిగుతున్నప్పుడు కానీ, పక్క నుంచి ఓవర్టేక్ చేసేటువంటి విషయాల్లో 1-2 సార్లు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యంగా ఉన్నారా, మీకు 10 పాయింట్లు, 10 బ్లాక్ పాయింట్స్ 10 వేస్తారు, 1000 dirhams ఫైన్ వేస్తారు. నెక్స్ట్ ఓమన్ విషయానికి వెళ్తే 60 మిలియన్ల కంటే విలువైన ఆర్థిక బకాయిలను రద్దు చేస్తున్నట్టు ఒక న్యూస్ అప్డేట్ అయిందండి. ఇది మొన్న ఎప్పుడు అప్డేట్ అయింది, కాకపోతే క్లియర్ అప్డేట్ లేక నేను చెప్పలేదు. 2015 నుండి లేబర్ కార్డు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్ రద్దు చేస్తారు. వీసాల స్థితిని మార్చుకోవచ్చు, లేదా దేశం నుంచి నిష్క్రమించవచ్చు. ఒక మినీ ఆమ్నెస్టీ లాంటిది అనమాట. సో కంపెనీ వాళ్ళు దీనికి మీ యొక్క ప్రాసెస్ చేసి పెడితే త్వరగా పని అయిపోతుంది. అయితే ఇల్లీగల్ వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అంటండి. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ బహ్రెయిన్ విషయానికి వెళ్తే ఒక అరబ్ వ్యక్తి ఒక కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి యొక్క జీతం 1500 బీడీలు. అయితే అతని శాలరీ అతని అకౌంట్లో 15,000 బీడీలు పడ్డాయంటండి. అతను నేను తిరిగి ఉన్న డబ్బులు నేను తిరిగి ఉన్నాయని చెప్పి చాలా గొడవ పెట్టి కంపెనీతో. మొత్తం కంపెనీ కొత్త కోర్టుకు వెళ్ళింది. సో అయితే కోర్టు వారు జైల్లో వెళ్ళేది కానీ తిరిగి ఇవ్వాలి డబ్బులు అని చెప్పి తీర్పునిచ్చారంట. సో నెక్స్ట్ చదువు పూర్తయి జాబ్ కోసం వెయిట్ చేసే బెహ్రానీస్ చాలామంది ఉన్నారంటండి. సో జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు బెహ్రానీస్ చాలామంది ఉన్నారంట. వీళ్ళకి గవర్నమెంట్ సెక్టర్లో కొన్ని ప్లేస్లో జాబ్లు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. సో ఖతర్ విషయానికి వెళ్తే ఫెస్టివల్స్, ఖతర్లో చాలా ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఇటు ఫుడ్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్, తర్వాత ఈ బంగారం జ్యువెలరీ ఫెస్టివల్ జరుగుతుంది. అందులోనే భాగంగా గుర్రాల ఫెస్టివల్ అండి. సో గుర్రాల ఫెస్టివల్కి మన ఒక మిత్రుడు వెళ్ళాడు. సో నాకు వీడియో కూడా తీసి పెట్టాడు చూడండి, మన తెలుగు మిత్రులు పంపించిన వీడియోస్ అవి. సో తర్వాత వీసాలు ఇస్తున్నారండి ఖతర్లో. కంపెనీస్ యొక్క రిక్రూట్మెంట్ వీసాలు ఇస్తున్నారు, వీసాలు ఇవ్వట్లేదు అనేది వీసాలు ఇస్తున్నారు. సో అది కంపెనీ యొక్క అవసరాలు బట్టి ఉంటుందండి. ఖతర్లో ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి కాబట్టి ఇంకా వీసాల పెరిగే అవకాశం ఉంది. తర్వాత దొంగతనాలు కోసం చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఖతర్లో దొంగతనాలు అయితే పెద్దగా జరగవు ఖతర్లో, కానీ అలాగే జరగకుండా లేవు. కానీ డ్రగ్స్ కేసులు ఎక్కువ ఖతర్లో డ్రగ్స్ సంబంధించిన అరెస్టులు ఎక్కువ జరుగుతాయండి. సో దొంగతనాలు అయితే పెద్దగా లేవు. సో గైస్, ఇదండి మనకి గల్ఫ్ సంగతి. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేనైతే పెళ్లి భోజనం చేయబోతున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.